మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీలో లుకలుకలు పెద్ద ఎత్తున బయటపడ్డాయి. నిన్న నుంచి మనం అనుభవిస్తున్న సస్పెన్స్కు తెరలేపుతూ ఆల్మోస్ట్ ఆల్ 28 గంటలు సాయంత్రం నిన్న 3-4 గంటల మధ్యన లేఖ కవిత డాడీ అంటూ కేసీఆర్ రాసిన లేఖ బయటపడితే సుమారు ఈ 24 గంటలు దాటి ఒక 26-27 గంటలు దంచి పెద్ద ఎత్తున కొనసాగింది. ఇవాళ విమానాశ్రయంలో అమెరికా నుంచి వచ్చి విమానాశ్రయంలో వెంటనే ప్రెస్ మీట్ పెట్టేదాకా కూడా ఆ లేఖ ఎవరు రాశారు అనే సస్పెన్స్ మాత్రం అట్లాగే మిగిలిపోయింది. ఆ సస్పెన్స్ తెరదీస్తూ తనే రాసింది అని ఒప్పుకుంది కవిత. అది కరెక్ట్, ఒప్పుకున్నాం, అయిపోయింది. దాని లేఖ ఒప్పుకున్న తర్వాత వచ్చే సంశయాలను తీర్చాల్సిన అవసరం ఆయన మీద ఉండే. ఆమె 2 నిమిషాలు చెప్పింది. ఒకటి, నేనే లేఖ రాశాను, ఇప్పుడే కాదు మొదటి నుంచి అలవాటు నాకు, మా నాన్నకి లేఖలు రాయడం, ఏదైనా సంస్థాగత విషయాల్లో కానీ పార్టీ విషయాల్లో కూడా నేను సలహాలు సూచనలు ఇస్తుంటాను, లెటర్ రూపం కూడా అనిపిస్తుంటాను. అంటే లెటర్ కొత్త కాదు, గతంలో రాసినట్టు లెక్క. అవి బయటపడింది. ఇవాళ ఎందుకు బయటపడింది లేఖ అంటే దాల్మే కుచ్ కాలా హై అంటే పప్పులో కొంత నలుపు ఉంది, ఏదో ఉన్నది. ఏది ఉన్నది అంటే నిప్పులు ఎందుకు పొగరాదు. పార్టీలో అంతర్గత కలహాలు జరుగుతున్నాయి. కేసీఆర్ నిట్టాడు అంటే మధ్య పోరు అనుకోండి. నిట్టాడు అయితే 4 స్తంభాల ఆట జరుగుతుంది పార్టీలో. అందరికీ తెలుసు, కుటుంబ పార్టీ. అసలు ప్రపంచం దేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు కుటుంబ పార్టీలే ప్రైవేట్ ఆస్తులుగా మారిపోయింది. అది డిఎంకే అన్న డిఎంకే కావచ్చు, వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఆఖరికి మనకు ఏదేమంటారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కుటుంబ రాజకీయాలే ఒకరిని చెప్పాలంటే. అట్లానే ఉత్తర భారతదేశంలో ప్రచన్నాల పార్టీలు ఉన్నాయి, అవన్నీ కూడా కుటుంబ పార్టీలుగా మారిపోయినాయి. ఈ దశలో వాళ్ళ కవిత ఆ నిజం చెప్తూ ఒప్పుకున్న తర్వాత, లేఖ తానే రాసిందని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి. ఆ లేఖ ఎవరి ద్వారా పంపింది కేసీఆర్కి? పోస్ట్ ద్వారానా, కొరియర్ ద్వారానా, మనిషి ద్వారానా? పోస్ట్ కొరియర్ అయితే లీక్ కాదు, చేరిందా చేరలేదా? మనిషి ద్వారా పంపితే ఆ మనిషి మధ్యాహ్నం వాడు ఇచ్చిండా ఇవ్వలేదా? ఈ 3 క్లారిటీ ఇవ్వాలి. లేఖ రాయడం అంటే సమస్య కాదు. లేదు మన నాన్నగారు బెడ్రూమ్లో పెట్టి వచ్చిందా, డైనింగ్ టేబుల్ మీద పెట్టి వచ్చిందా, ఆయన చూడకుండానే వాళ్ళని తస్కరించారా? ఇవన్నీ సమాధానం అటు కేసీఆర్ని చెప్పాలి, లేకుంటే కవిత చెప్పాలి. కవిత మొదలు ఎట్లా పంపింది లేఖ అనే దాన్ని బట్టి అటువైపు వేలా ఇటువైపు వేలా చూపెట్టడం జరుగుతుంది. రెండోది ఏంటంటే, ఈ విషయాలు పెద్దగా మనం అనుకునే కొత్త విషయాలు ఏం లేవు. పార్టీలో అంతర్గతంగా జరుగుతున్న చర్చనే అమ్మాయి బయట పెట్టింది. కొంచెం వివరంగా పాజిటివ్స్ నెగిటివ్స్ అని చెప్పి 2 వర్గాలుగా చేసి విమర్శ అంటే సద్విమర్శ చేసింది. పార్టీని ఒక రకంగా చెప్పినట్టు పార్టీలో ఏదైతే ఉన్నదో దాని లోపాలు పెట్టింది. పార్టీలో లోపాలు కూడా కాదు, ఎలకదుర్తి సభకు ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ లాంటిది. అంటే మొత్తం పార్టీలో లోపాలు బయటపెట్టాలంటే పార్టీ ఏర్పడ్డప్పటి నుంచి ఉద్యమ సమయంలో ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది, అధికారంలో పొరపాట్లు ఏం చేసినా, ఇవన్నీ అంటే పార్టీ పొరపాట్లు. కానీ సొంతంగా తండ్రి గారు, కవిత తండ్రి, ఆయన ఆ గంటసేపు ప్రసంగంలో ఏమేమి మిస్ అయ్యారు, ఆ మీటింగ్ కోసం మాత్రమే పోస్ట్ మార్టం రిపోర్ట్, ఎలకదుర్తి సభది, ఇంకేం కాదు. అటువంటి అప్పుడు మిగతా చాలా పొరపాటు జరిగినాయి కదా. కానీ ఆమె ఏమన్నదంటే, మా నాన్న దేవుడు, సార్ దేవుడే కేసీఆర్ గారు, ఆయన పక్కన దయ్యాలు కూర్చున్నాయి. ఆ దయ్యాలు ఎవరో చెప్పాల్సిన బాధ్యత కూడా ఎవరిది? కవితదే కదా. అన్న నా దయ్యం, లేకపోతే తమ్ముడా సంతోష్ కుమారా, లేకపోతే భావన, ఈ 3 కాకుండా ఇంకెవరన్నా దయ్యాలు ఉన్నాయా? ఒకవేళ దయ్యాలనే కూర్చుని పెట్టుకుంటే ఆయన దేవుడు ఎట్లా అవుతాడు? కేసీఆర్ గారు దేవుడు అంటూ పక్కన దయ్యాలు ఉన్నాయంటే ఆ దయ్యాలను మాటలు నమ్మే కేసీఆర్ గారు దేవుడు కాదు కదా. సొంత బిడ్డనే ఉత్తరాలు రాసేపడి దైన్య స్థితికి దిగజారిస్తే మరి తండ్రి దేవుడు ఎట్లా అవుతారు? కనుక కేసీఆర్ గారి దగ్గర పొరపాటు ఉన్నట్టు. అంటే మనకు గురువింద గింజ తాను నలుపు అన్నట్టు గురువింద నలుపు ఉన్నట్టే కేసీఆర్ కింద అని మనకు అర్థమవుతుంది. రెండోది, కేసీఆర్ ఇప్పటిదాకా స్పందించారు 24 గంటల్లో. ఆమె స్పందించడానికి కూడా చాలా అవకాశాలు ఉండే. ఒరిజినల్గా ఆమె డైరెక్ట్ ఫ్లైట్లో వచ్చిందా, అమెరికా నుంచి మధ్యాహ్నం దిగొచ్చిందా, ఏదైనా సరే కొంత టైం అయితే దొరుకుతుంది కదా. అంతేందుకు ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత 40 నిమిషాలు ఆలస్యమైంది. ఆ ఫ్లైట్లో వచ్చిన చాలామంది బయటకు వెళ్ళిపోయారు. అట్లా చూసినా టైం తీసుకునేది అంటున్నాను. కొంత సముదాయించే ప్రయత్నం చేసిందా, చేయకపోతే పోతే అనుకున్నారా? అంటే కవిత పోతే ఏమో నష్టం ఉంది పార్టీలు అనుకుంటున్నారా? కేసీఆర్ దేవుడు అంటూనే దేవుడి మీద కొన్ని అభాండాలు వేసినట్టు లెక్క. దయ్యాలను కూర్చోబెట్టుకుంటున్నారు, కోటరీని నమ్ముతున్నాడని. కోటరీని నమ్ముతుంటే ఆ కోటరీ ఎవరు, ఆ కోటరీలో ఉన్న వాళ్ళు ఏ కుట్రలు చేస్తున్నారు అనే మాట చెప్పాలి. అందుకనే ఇందులో మళ్ళీ వివక్ష కూడా ఉంటుంది. అంటే మన కవిత మొదటి నుంచి కూడా చాలాసార్లు స్వాతంత్రంగా వ్యవహరిస్తున్నది. అంటే తెలంగాణ జాగృతి ఉద్యమ సమయాన్ని పెట్టినా కూడా బతుకమ్మ పండుగను ఒక ఐకాన్గా చేసి తనదైన రీతిలో ముందు నడిపించింది. తనదైన రీతిలో పార్టీలో కీలక స్థానాల్లో లేని చాలామంది తనతో సహకరించి కవులు, కళాకారులు, న్యూట్రల్గా ఉన్నవాళ్ళు, అంటే వేరే పార్టీలో ఉన్నవాళ్ళు కూడా తెలంగాణ జాగృతి కింద ఏకమైన సందర్భం చూసినాం మనం. అది నడిపించుకుంటూ వచ్చింది. సార్ తెలంగాణ వచ్చినాక దాని అవసరం తక్కువైంది, మళ్ళీ కొంచెం వెనక ముందైనా కూడా ఇప్పటికీ తెలంగాణ జాగృతి అనే సంస్థ నడిపించుకుంటూ వస్తున్నది. కొన్ని ఎత్తుపల్లాలున్నా కొన్నిసార్లు వెనక ముందైనా నడిపిస్తుంది. టీఆర్ఎస్ పార్టీ కూడా కొత్త కాదు ఇట్లాంటివి చాలా. కానీ కుటుంబ కలహాలు ఏవైతే ఇంటిలోనూ పోరు ఇంతింత కాదే అన్నట్టు ఇంట్లో పోరు కొంచెం తక్కువ ఉండేది.
ఉన్నా కూడా బయటపడలే ఎప్పుడు కూడా. ఉన్నాయి చాలాసార్లు కేటీఆర్కు హరీష్ రావు పడదని, కేటీఆర్కు మన కవిత పడదని, మన సంతోష్ కుమార్ పెత్తనాన్ని హరీష్ రావు, కేటీఆర్, కవిత కూడా వ్యతిరేకించారని ఇవన్నీ చాలా వచ్చినాయి రూమర్స్. ఆఖరికి హరీష్ రావే పార్టీ మారుతాడని ఇవాళ 2004 నుంచి అంటున్నాను. కేసీఆర్ చచ్చిపోతాడని ఈ ప్రతిపక్షాల కుట్రడు. కానీ ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ కవిత కొన్నింటికి మనకు సమాధానం ఇవ్వాలి. ఆ దయ్యాలు ఎవరో తేల్చాల్సిన అవసరం ఉంది. ఆ దయ్యాల గురించి చెప్పే క్రమంలో దేవుడు కాదు కేసీఆర్ గారు కూడా బిడ్డను దూరం పెడుతున్నారని అర్థమవుతుంది. ఇందులో పురుషాధిక సమాజంలో గతంలో మనకు అన్నా డిఎంకేలో కనిమొళి, వైఎస్ఆర్సీపీలో షర్మిల, అట్లాగే ప్రియాంక గాంధీ అక్కడ, ఇట్లా చూసుకుంటే ఇక్కడ కవిత. అంటే పురుషాధిక సమాజంలో ఇద్దరుంటే మగపిల్లవాడి కంటే ఆడపిల్ల కంటే మగపిల్లవాడికి ఎక్కువ విలువ ఇస్తున్నట్టు అర్థమవుతుంది. సుప్రియా శివలో ఒక్కది రావడానికి కారణం ఏంటంటే శరద్ పవార్కు కొడుకులు లేరు, బిడ్డలే ఉంటుంది కనుక ఆమె రాజకీయాలకు వచ్చింది. రాజకీయాల్లో ఇద్దరు ఒకే కడుపులో పుట్టిన ఇద్దరు పిల్లలు ఉంటే అందులో సాధ్యమైనంత వరకు మగవాళ్ళకే అవకాశాలు ఎక్కువ వస్తున్నాయి మనకు అర్థమవుతుంది. వాళ్ళ సొంతం వాళ్ళే తీసుకుంటున్నారు కనుక ఇది కూడా చర్చనీయాంశం. అంటే ఒక రకంగా చెప్పితే స్త్రీవాద దృక్పథంతో ముందుకు వస్తే కవితకు మద్దతు పెరుగుతుందని నేను అంటున్నాను. సరే బీసీలు ఇవన్నీ అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పి మళ్ళీ పార్టీలను విమర్శించింది ఆమె. ఏది బీజేపీకిను కాంగ్రెస్ పార్టీకి కొబ్బరికాయ దొరికినట్టు అయిందని ఆ పార్టీని విమర్శించవచ్చు. కానీ నీ పార్టీలో జరుగుతుంది ఏంది? నీ తండ్రే తప్పు చేస్తున్నాను నువ్వు అంటూ దయ్యాలు కూర్చున్నాయి అని పక్కన అంటుంటే నీ పార్టీ నడిచేది ఎట్లా అనే సమస్య వస్తుంది కదా. అధికారంలో లేనప్పుడే ఇట్లా ఉంటే ఇన్ని లుక్కలు ఉంటే అధికారంలోకి వచ్చినా ఇంకెన్ని ఉంటాయి? 2 సార్లు అధికారం అనుభవించిన పార్టీలో ఒక్కసారి అధికారం పోతేనే ఇంత బయటపడుతున్నాయంటే మరి దీనికి కారణం ఎవరు? మీ తండ్రి కాదా? సీత ఎవరు చెప్పినా వినడానికి ఎవరికి చెప్తా ఆఖరి కూతురు కూడా వింటేటని మనకు అర్థమవుతుంది కదా. ఇవన్నీ సవరించుకోకపోతే ఇంకా అహంకారంతో ఇంకా కుటుంబ రాజకీయాలు నడిపితే రేపు పొద్దున పార్టీకి నష్టమే కానీ లాభం కాదు. అంటే నవ్వేటోని ముందే జారిపడ్డాడు, నడిబజార్లో జారిపడ్డట్టు అని ఎప్పటికీ కేసీఆర్ గారు సామెత వాడుతుండే. ఉద్యమ సమయంలో మనం తప్పులు చేయొద్దు, తప్పులు చేస్తే నవ్వేటోని ముందట నడిబజార్లో జారిపడ్డట్టు అవుతుంది. ఇవాళ ఆ పని చేసింది కదా కూతురు. ఒకవేళ నిజంగానే లీక్ అయినా కూడా ఆ ఉత్తరం నేను రాయలేదంటే అయిపోయి అప్పుడు అటుపక్క అంటే దుష్ప్రచారం వేరే వాళ్ళు చేసినట్టు అనిపోయేది. కానీ రాసింది నిజమే, నేను రాసిన దానిలో పార్టీ వాస్తవాలు ఉన్నాయని అంటుంటే ఖచ్చితంగా దానికి బాధ్యులు ఎవరంటే అంతా మీరే చేశారు నాన్న అని కేసీఆర్ గారినే కవిత ప్రశ్నిస్తున్నట్టు లెక్క. ఆ ప్రశ్నకు సమాధానం కేసీఆర్ చెప్పాలి, ఇంకెవ్వరు చెప్పడానికి అర్హత లేదు, ఎవరు చెప్పరు కూడా అంటున్నాను. ఆ తర్వాత నాయకులు ఎట్లా స్పందిస్తారు, హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ ఇతర పెద్ద నాయకులు పార్టీలో ఉన్న వాళ్ళని ఎట్లా స్పందిస్తారు అనేది చూడాల్సింది, వేచి చూడాల్సింది. అంతే. మొత్తం మీద కవిత మాటలు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ గారి అంతా మూల కారణం చేస్తున్నాడు, దేవుడే కావచ్చు దయ్యాలు కూర్చుంటాయన్నది కనుక అంతా మీరే చేశారు అన్నాను. సిద్ధార్థ బొమ్మరిల్లు సినిమాలో డైలాగ్ ఏదైతుందో అది ఓ రకంగా పరోక్షంగా కవిత తన్నిడే ప్రశ్నిస్తున్నది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది కూడా కేసీఆర్ గారే. దీనికి అంతకు ముందు సమాధానం చెప్పాల్సింది కవిత. ఇద్దరు మధ్యన జరిగిన సంభాషణ ఏమిటి, ఏం జరుగుతుందని మొత్తం ప్రజలు తెలపాల్సిన అవసరం అయితే ఉన్నది.